దేనికోసం అయితే నిరీక్షించి విశ్వాసం ఉంచుతున్నామో వాటికి సంబంధించిన క్రియలు మనలో కనబడాలి. నువ్వు ఎక్కడికైతే వెళ్దామనుకుంటున్నావో వాటికి సంబంధించిన సామాను నీ సూట్కేసులో కనపడాలి. నువ్వు అది చదువుకుంటున్నట్టు కనపడాలన్నమాట. అర్థమవుతుందండి? ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉండాలి. అవి చేసేటప్పుడు ఈ లోకానికి మనం వెర్రోళ్ళలాగా కనపడుతూ ఉంటాం. అర్థమవుతుందండి? ఏం చెప్తున్నాడు వీడు అసలు దీపం ఉండగానే చక్కబెట్టుకోకుండా ఏంటంట విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉండాలంట. విశ్వాసం అంటే కనపడని దానికోసం విశ్వాసం ఉంచుతాం. దాని కొరకు రేపు రోజున పునరుద్ధానులై తిరిగి లేచే దానికోసం ఏమేం కావాలో మనం దానికి సంబంధించిన క్రియలు మనం చేయాలి. అవునా కాదండి? దానికి సంబంధించిన క్రియలు మనం చేస్తాం. ఈ లోకస్తులు ఏమనుకుంటారు మనం చూసి? ఎక్కడికి వెళ్తున్నాం? అందరు క్రికెట్ బ్యాట్లు తీసుకొని కమ్మగా నెట్లకి వెళ్తుంటే, ఆదివారం వస్తే అందరు క్రికెట్ బ్యాట్లు తీసుకొని నెట్లకి వెళ్తుంటే, లేకపోతే ఆదివారం వస్తే అందరూ అటు ఇటు వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటారు. అవునా? ఎక్కడికో బైబుల్ తీసుకొని వెళ్తున్నాం. ఏమనుకుంటారు? 2 రోజులురా బాబు ఇల్లని అనుకుంటారు. ఎవరు? లోకస్తులు. మనం దేనికోసం బయలుదేరి వస్తున్నాం? దేనికోసం అయితే విశ్వాసం ఉంచుతున్నామో ఆ కనపడని దానికోసం, మనం పునరుద్ధానులై తిరిగి లేచే దానికోసం. అర్థమవుతుందండి? మన పునరుద్ధానులై తిరిగి లేచి దేవునితో పాటు మనం యుగ యుగాలు ఉండే దానికోసం మనం బయలుదేరి వస్తున్నాం. కాబట్టి అది లోకంలో వాళ్ళకి కనపడిద్దా? వాళ్ళు ఏమనుకుంటారు? 2 రోజులు రా, 2 బయలుదేరారా, ఆదివారం అయితే చాలు వాళ్ళు కనపడతారా మనకి అని అనుకుంటూ ఉంటారు. అంతేనా కదా? కాబట్టి ఆ పూటగా తినటానికి లేకపోతే అంటారు సమాధానంగా వెల్లుడి చలి కాచుకున్నది తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఆ క్రియలు మనం చేయకపోతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం నిన్ను కాపాడలేదు అని అంటున్నాడు అనమాట. దాని కింద ఏమంటున్నాడు? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే మన దగ్గర క్రియ లేకుండా ఉట్టి విశ్వాసమే ఉందనుకోండి, అది ఏమైందంట? అది 17 వచ్చింది. మళ్ళీ చదవండి ఒకసారి. అలాగే విశ్వాసము, మన విశ్వాసం అంతా కేవలం మేము నమ్ముతున్నాం, యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని దానికి సంబంధించిన క్రియలేమి లేకపోతే మన దగ్గర ఆ విశ్వాసం అంతా క్రియలు లేనిదైతే అది మృతమైన దగును. అంటే మనం కలిగి ఉండే ఆ విశ్వాసం అంతా మృతమైపోయిద్దంట అని అది మనల్ని రక్షించేదిగా ఉండదు అని అంటున్నారు అన్నమాట. అర్థమవుతుందండి? ఆ విశ్వాసం మనం రక్షించలేదు. చాలామంది అదే అనుకుంటారు. ఏమని? మేము నమ్ముతున్నాం, యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని అంటాం. అది సంబంధించిన క్రియలు మన దగ్గర కనపడవు. అదే విశ్వాసం అనుకుంటాం. ఆ విశ్వాసం మన ఈ లోకాన్ని జయింపజేసి